any gifts. Choose the right person. Good morning to everyone. The respected MRO sir, the chief guest of today's program. Actually, every year we conduct the National Voters Day on the 25th of మనం ఓటర్స్ డే ప్రతిజ్ఞని మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో కూడా మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections and fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you students. Voters pledge on 23rd of January. So I request Raju sir to come on the desk and explain the importance of Voters Day and the importance of voting, being a citizen, what is their role in the society and how they mount the nation. I request Raju sir on the desk. MRO sir and MEO, dignitaries of all, my dear colleagues. Today we are all gathered here because of the Voters Day, National Voters Day pledge. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నిర్వహించిన సంవత్సరం తెలుసా మీకు? 2011 నుంచి మనం ఓటర్స్ డే అనే 25వ తారీఖు జనవరి 20వ తారీఖున దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఈరోజు 16వ ఓటర్స్ డే నిర్వహించుకుంటున్నాం. ఓకేనా? అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ప్రతి అర్హుడైన వయోజనుడు అంటే ఓటు హక్కుకు కావలసిన కనీస వయసు ఎంత మీకు? 18 years. సో 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి యువకులు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఓటర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఓటింగ్లో పాల్గొనాలి అనే ఇంకో కాన్సెప్ట్ తోటి కూడా మనం ఓటర్స్ డే నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే మీకన్నా పెద్దవాళ్ళు, నాకు తెలిసి మీకు ఇంకా 2-3 years తర్వాత 8 years వస్తాయి, అంతేనా? మీ ఏజ్ 10th క్లాస్, ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంత ఏ ఏజ్లో ఉన్నారు ఇప్పుడు? ఇంకా 2 years తర్వాత మీకు కూడా యంగ్ ఓటర్స్గా మీరు నమోదు చేసుకోవాలి. ఓకేనా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటును నమోదు చేసుకోవాలి. దానికోసమే ఓటర్స్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహించుకొని దీనికి ప్రోత్సాహం కల్పించడం కోసం, ప్రజల్లో దీనికి ఆలోచన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీంట్లో
నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. విన్నారా మీరు? నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ మీ 10th క్లాస్ సోషల్ బుక్లో ఉంటుంది. విన్నారా 10th క్లాస్ స్టూడెంట్స్? నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అనే ఒక మంచి కాన్సెప్ట్స్ తోటి ఎన్నికల సంఘం ఈ ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి మీరు కూడా 18 ఇయర్స్ వచ్చిన తర్వాత తప్పకుండా ఎలక్టోరల్ రిజిస్టర్లో మీ ఓటర్ నమోదు కొరకు మీరు ప్రయత్నించండి. ఇక్కడ మా సిబ్బంది ఉన్నారు, కనిపిస్తున్నారా? వీళ్ళందరినీ మనం బిఎల్ఓస్ అంటాం.